ఒక ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పే లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తేలాగా వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పలేం కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్పండి. చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడేది చేతితో మాట్లాడండి. ఇప్పటి వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష. దానికి ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరూ నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో అడగమనండి. కాబట్టి అధ్యక్ష మేడం మీ విషయంలో ఫెయిల్ అయింది సార్, మీ విషయంలో ఫెయిల్ అయింది, ఆయన విషయంలో ఫెయిల్ అయింది, శ్రీనివాస్ గారి విషయంలో ఫెయిల్ అయిందని మనం మాట్లాడుకోవాలి. లేకపోతే అనంతబాబు కూర్చుంటాడా? డోర్ డెలివరీలు చేసిన వచ్చాడు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. డోర్ డెలివరీలు చేసిన వచ్చాడు కూడా మాట్లాడుతున్నారు. మంత్రి గారు డెలివరీలు చేసిన వచ్చాడు తిరుమల తిరుపతి రైలు చేసిన
మాట్లాడితే ఎలా అధ్యక్ష? ప్లీజ్ క్లోజ్ చేయండి. ప్లీజ్ ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష? క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమగ్ర సమాధానం చెప్తా నేను. మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్ సార్. యనమల రామకృష్ణ గారు. అధ్యక్ష, లోపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్నా తీసుకురండి, కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరు దేశ, క్రైమ్ రేట్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి. అంచేత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో, అదే అందరి మీద, మీ మీద అయితే మా మీద, అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఐ ఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. In according with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 15th November 2024 and signed by me. The Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2024, LA Bill number 14 of 2024, Money Bill. Second, the Andhra Pradesh Electricity Duty Second Amendment Bill 2024, LA Bill number 19 of 2024, Money Bill. The